ఈ రోజు వీడియోలో మనందరం రెగ్యులర్ గా చేసుకునే ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం. ఇలా రెగ్యులర్ గా మన ఇంట్లో చేసుకునే ఉప్మాని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు ఏదైనా తగ్గింది అనిపిస్తుందా? అయితే నేను చూపిస్తున్న కొలతలతో చేయండి. ఉప్మా పర్ఫెక్ట్ గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులోనికి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వను దూరగా అయ్యేంత వరకు 5 నుండి 10 నిమిషాల పాటు వేపండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఎసరులో రవ్వను వేసేటప్పుడు గడ్డలు కట్టకుండా వస్తుంది. ఇలా ఫ్రై చేసిన రవ్వను ఒక ప్లేట్ లో ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ దాకా అల్లం తరుగు, ఇందులోనే 1 కరివేపాకు రెబ్బ వేసుకోండి. ఈ తాలింపును కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇందులోనికి 2-3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు తీసుకోండి. పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇందులోనే పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనికి పావు కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను తీసుకోండి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి. కావాలి అనుకునే వారు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇందులోకి పావు కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను తీసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేస్తూ మగ్గనివ్వండి. క్యారెట్ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యాక ఇందులోనికి ఎసరు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3.5 నుండి 4 కప్పుల వరకు వాటర్ ని తీసుకోండి. నేను 3.5 కప్పుల వాటర్ తీసుకున్నా. ఇంకా లూజ్ గా కావాలనుకుంటే 4 కప్పుల వాటర్ తీసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించండి. నీళ్లు ఇలా పైకి మరుగుతున్నప్పుడు ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకుంటూ కంటిన్యూస్ గా గరిటతో తిప్పుకుంటూ ఉండండి. ఉప్మా అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి. ఈ రెండిటిని స్కిప్ చేయకండి. వీటి వల్లనే ఉప్మా అనేది టేస్ట్ వస్తుంది. సో వీటిని వేసిన తర్వాత కలుపుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించండి. ఉప్మా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును చల్లుకొని ఒకసారి అంతా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సో టేస్టీ ఉప్మా రవ్వ రెడీ అయిపోయినట్లే. ఇందులోనికి సాంబార్ గాని, పచ్చళ్ళు గాని, షుగర్ గాని సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఏవి లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ ఉప్మా రవ్వ మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.